హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రమేష్. అందరు బాగున్నారా? ఇప్పుడు మనము ఈ వీడియోలో తిరుమల గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే అలిపిరి మెట్లు ఎక్కి మొత్తానికి అయితే తిరుమల కొండపైకి అయితే నేనైతే వచ్చేసాను. ఇక్కడ నుంచి మనకు శ్రీవారి ధర్మ రథం అయితే ఉంటుంది. ఇది ఫ్రీ సర్వీసు. ఈ రథంతోని మనము తిరుమల అక్కడ పక్కన మొత్తం తిరగచ్చు. సో వేరే వేరే చోట్లకి వెళ్ళాలైతే మనకు పైన కొండ పైన చాలా బస్సెస్ ఉంటాయి. మనం ఎంట్రీ అవ్వగానే మనకు స్వామివారి స్టాచ్యూ అయితే ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనము దర్శనం చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వెళ్ళడానికి మనకు సర్వ దర్శనము ఉంటుంది. మనము ఇక్కడ ఎవ్రీ మంత్ లో అయితే మనకు టికెట్స్ అయితే ఉంటాయి 300. సో మళ్ళీ సర్వ దర్శనము టికెట్ తో పాటు మనం పైన కొండ పైన రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మీరు, ఇది మనకు లోపల అన్నదానం చేసే గదిలో అయితే వెంగమామ దాంట్లో అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ తిరుపతిలో ఎవ్రీ ఇయర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహోత్సవాలు అయితే చాలా గ్రాండ్ గా చేస్తారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ విధంగా మొత్తం ఎక్కడక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. చాలా అద్భుతంగా, నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. పైన మొత్తం చూడండి, కొండ పైన తిరుమల కొండ చాలా అద్భుతంగా, ఎందుకంటే సముద్ర మట్టం నుంచి మొత్తం పైన అయితే మనకు 980 మీటర్స్ హైట్ లో ఉంటుంది కాబట్టి ఆ కొండ మీద ఫీలింగే వేరు ఉంటుంది. తిరుపతి కింద అయితే కొద్దిగా వేడిగా ఉంటుంది, కానీ కొండ మీద అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చల్లటి వాతావరణము. అసలు ఆ కొండ మీద ఉండడమే చాలా చాలా సూపర్ అనిపిస్తుంది. అయితే మనకు వెంకటేశ్వర స్వామి పక్కనే మనకు ఇట్లా కోనేరు ఉంటుంది. సో ఇక్కడ కోనేరు దగ్గర మనము మార్నింగ్ స్నానం చేసుకున్న తర్వాత మనము ఈ కోనేరులో స్నానం చేసుకున్న తర్వాత ప్రతిరోజు అయితే మనకు మార్నింగ్ 6 o'clock కి సుప్రభాత ఉంటుంది. కాబట్టి ఈ కోనేరులో స్నానం చేసుకొని భక్తులు అయితే మనకు దర్శనం చేసుకుంటారు. సో ఇది మనం బయట చూస్తే, మనం దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత బయట ఈ విధంగా టెంపుల్ ముంగట మనకు ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా రష్ ఉంటుంది, ఎందుకంటే తిరుపతిలో ప్రతిరోజు దాదాపు 1,00,000 మంది దర్శనం చేసుకుంటారు కాబట్టి కొద్దిగా రష్ అయితే ఉంటుంది. అయితే మనకు తిరుపతి పక్కనే వరాహస్వామి ఉంటారు కాబట్టి మొదటగా వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనము తిరుపతిలో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇది దర్శనం చేసుకున్న తర్వాత బయట ఉన్న వ్యూస్, ఇక్కడ నుంచి మనకు వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందరైతే చాలా మంది ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటారు కాబట్టి మీరైతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు దీపం కూడా వెలిగించడానికి చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ నుంచి మనకు వెంకటేశ్వర స్వామి అయితే చాలా అద్భుతంగా టెంపుల్ వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ టిటిడి కళ్యాణ వేదిక కూడా ఉంటుంది. మనకు ఇక్కడ కళ్యాణం కూడా చేస్తారు. అయితే మనకు ఈ తిరుపతిలో అయితే చిన్న పిల్లలకు 1 year లోపు ఉన్న బాబు వాళ్ళకి పేరెంట్స్ తో పాటు డైరెక్ట్ లోపలికి అయితే అలో చేస్తారు. సీనియర్ సిటిజన్స్ కి కూడా అలో చేస్తారు. అది వచ్చేసి మనకు హతిరాంబ పక్కనే చిన్నగా వే ఆఫ్ ఎంట్రీ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. 300 టోకెన్ దర్శనం కూడా అక్కడ నుంచి చాలా మంది ఎంట్రీ అవుతారు. అయితే మనకు తిరుపతి కొండ మీద ఇట్లా టెంపుల్ పక్కన 2-3 స్క్రీన్స్ ఉంటాయి. స్క్రీన్స్ లో కూడా మనకు మొత్తం వ్యూ అయితే చూడొచ్చు. అయితే మనకు టెంపుల్ పక్కన ఉన్న హతిరాంబ మఠం ఇది. సో హతిరాంబ మఠం దగ్గర స్వామివారి స్టాచ్యూ ఏ విధంగా అద్భుతంగా, ఇక్కడ చూడండి మీరు, ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అలంకరణతో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారంటే మీరు చూడండి ఇక్కడ నుంచి. అయితే మనకు మొత్తం దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలో అయితే మనకు అన్నదానం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్న ప్రసాదం ప్రతిరోజు మనకు ఇది మార్నింగ్ 6:30 నుంచి 8:30 వరకు, మరియు తర్వాత 10 నుంచి 1 వరకు లంచ్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రము 3 నుంచి 8-9 వరకు అయితే మనకు డిన్నర్ ఉంటుంది. ఇది మీరు చూస్తున్నారు కదా, హతిరాంబ మనకు వెంకటేశ్వర స్వామితోని పాచికలు ఆడినట్టు మనకు పురాణాలు అయితే చెప్తున్నాయి. కాబట్టి మనకు దాని పక్కనే హతిరాంబాజీ మఠ్ అయితే ఉంటుంది. సో నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, ఇక్కడ నుంచి అయితే మనకు 300 మరియు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి అయితే మనకు ఇక్కడ నుంచి వే ఆఫ్ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్వామివారి లోపలికి ఎంట్రీ అవుతే జస్ట్ మనకు ఒక 1 hour లో అయితే దర్శనం ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకు సర్వ దర్శనం లోపలికి వెళ్ళడానికి దారి ఇది. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళొచ్చు. మనకు టెంపుల్ లోపల మొబైల్స్ అలో ఉండదు కాబట్టి మనమైతే ఇక్కడ హతిరాంబాజీ మఠ్ లోనే ఉన్నాము. సో ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హతిరాంబాజీ మఠ్. ఇది లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలంటే ఓన్లీ ఈ హతిరాంబ స్వామి వారు బంజారా కమ్యూనిటీ మరియు తర్వాత ఇక్కడ హతిరాంబలో వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి రూమ్స్ అయితే ఇక్కడ ఇస్తారు.
వేరే వాళ్ళకైతే ఇక్కడ రూమ్స్ ఇవ్వడానికి కొద్దిగా కుదరదు కాబట్టి ఓన్లీ ఇది కమ్యూనిటీ వాళ్ళకే ఇస్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బంజారా వాళ్ళైతే వచ్చి ఎవ్రీ ఇయర్ ఇక్కడ పూజ చేసుకొని మనకు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయితే ఇక్కడ ప్రతిరోజు స్వామివారి ఊరేగింపు ఇట్లా తలంబ్రాలు అయితే మనకు ఇక్కడ రౌండ్ చేయడం జరుగుతుంది టెంపుల్ పక్కన. మొత్తం ఇట్లా రౌండ్ అయితే కొడతారు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది నైట్ వ్యూ. అయితే మనకు ఈ వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు ఇది మెయిన్ గోపురము. సో ఈ గోపురం మీరు చూడండి, మొత్తం బంగారంతోనైతే ఉంటుంది కాబట్టి మెయిన్ గోపురం ఎంత అద్భుతంగా ఉందంటే కొండ పైన చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ మనకు టెంపుల్ చాలా బాగుంటుంది. ఎందుకంటే టెంపుల్ లోపల మొబైల్స్ అలో ఉండవు కాబట్టి మనం బయట నుంచి మీకైతే నేను వ్యూస్ చూపిస్తున్నాను, మీరు చూడండి. కొండ పైన ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు ఆ నేచరు, ఆ కొండలు, శేషాచలం అడవులు మీద కొలువదీరైన మన వెంకటేశ్వర స్వామిని మనకు ప్రపంచంలోనే చాలా మంది అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడైతే దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్. మనకు తిరుమలలో మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అక్కడ తిరుపతి లడ్డు వచ్చేసి మనకు టోకెన్ తీసుకున్న వాళ్ళకి ఒక లడ్డు అయితే ఫ్రీ ఇస్తారు. ఆ లడ్డుతో పాటు మనము ఒక 8 నుంచి 10 లడ్డూస్ అయితే తీసుకోవచ్చు. ఆ టోకెన్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అవసరము. సో తిరుపతికి వెళ్ళిన భక్తులందరూ అయితే ఆధార్ కార్డ్ తీసుకెళ్లడం కంపల్సరీ, మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆధార్ కార్డ్ లేకపోతే మనకు టోకెన్ ఇవ్వరు కాబట్టి. చాలా బాగుంటుంది. కొండ మీద మనకు రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ అది మనకు ఒక 3-4 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి. లేకపోతే కొండ కింద మనము రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, అక్కడ మనం స్టే చేసి మళ్ళీ కొండపైకి అయితే రావచ్చు. కొండపైకి రావడానికి మనకు ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో ఇంతకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి అందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలిపిరి మెట్లు మరియు శ్రీవారి మెట్లు నుంచి మనం కొండపైకి చేరుకోవచ్చు. లేకపోతే మనకు నంబర్ ఆఫ్ బస్ సర్వీస్ అయితే ఉంటుంది. ఆ బస్ సర్వీస్ త్రూ మనం కొండపైకి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ మనకు మొత్తం ఇది మెయిన్ గోపురం కాబట్టి ఇక్కడ మీరు చూడండి, భక్తులు ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా దేవుణ్ణి దర్శనం చేసుకొని మనకు పక్కనే ఉన్న టిటిడిలో అన్ని అన్నదానమైన టిటిడి కళ్యాణ కట్టు అన్ని కొండ పైన అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు కళ్యాణ కట్టు దగ్గర అయితే కొద్దిగా రష్ కూడా ఉంటుంది ఎక్కువ వీకెండ్ సీజన్ లో. మీరైతే అక్కడ చూస్తే కొద్దిగా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ కూడా మనం టోకెన్ తీసుకోవాలి కాబట్టి టోకెన్ తీసుకున్న తర్వాతనే మనకు కళ్యాణ్ కట్టులో వాళ్ళు బ్లేడ్ అయినా ఏదైనా ఇస్తారు. సో ఆ టోకెన్ తీసుకోవాలంటే మనకు ఆధార్ కార్డు కూడా అవసరము. కానీ ఇప్పుడు కొన్ని కళ్యాణ్ కట్టు దగ్గర ఆధార్ కార్డు అయితే అడుగుతలేరు, బట్ మనకు సర్వదర్శనం ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే ఆధార్ కార్డు తీసుకుంటారు. సో ఆధార్ కార్డు ఉంటేనే మనకు లడ్డు టోకెన్ ఉంటుంది ఫ్రీగా. ఇక్కడ మీరు కొండపైన వ్యూ చూడండి. మనమైతే మీకు ఇప్పుడు ఈ వ్యూ చూపిస్తున్నాను. నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. అయితే మనము మన యూట్యూబ్ ఛానల్లో తిరుమలకి సంబంధించిన ప్రతి వీడియోని నేను మన యూట్యూబ్ ఛానల్లో సిరీస్ గా అప్లోడ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మనము ఇప్పుడు తిరుపతిలో ఇది వచ్చేసి మనకు థర్డ్ వీడియో. మీరైతే ఇక్కడ చూడండి, మన ప్లేలిస్ట్ లో అయితే తిరుపతి టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉంటుంది. అయితే మనకు అతిరాంబ స్వామి వారు వెంకటేశ్వర స్వామితోని పాచికలు ఆడతారు కదా, అది కూడా మనకు తిరుపతి నుంచి ఒక దాదాపు 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. అది కూడా మనము మన యూట్యూబ్ ఛానల్లో అతి త్వరలోనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరైతే తప్పకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మనము కొండపైన చూసుకుంటే మనకు నైట్ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం లైటింగ్ తోని మొత్తం చాలా అద్భుతంగా మీరు ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే మెయిన్ గోపురము తిరుమల కొండ పైన మొత్తం లైటింగ్స్ తోని ఆ చల్లటి గాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే తిరుపతి వెళ్ళినప్పుడు కంపల్సరీ కొండ పైన 1 నుంచి 2 డేస్ అయితే అక్కడనే స్టే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తిరుంబాజీ మఠ్ ఉంది కాబట్టి మనం అక్కడనే స్టే చేస్తాము. లేకపోతే మనం రూమ్స్ అయితే బుక్ చేసుకుంటాము. రూమ్ వచ్చేసి మనకు 300, 200, 300, 500, 1000, 1500 వరకు అయితే కొండపైన మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు. మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకు 60 నుంచి 70,000 వరకు అయితే రూమ్ ఫెసిలిటీస్ ఉంటుంది. కానీ అది చాలా మనకు తొందరగానే బుకింగ్స్ అయితే అయిపోతాయి. మనం చాలా స్పీడ్ గా అయితే ల్యాప్టాప్ లో బుకింగ్ చేసుకోవడం
చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మొబైల్లో చేస్తే మనకు కొద్దిగా సర్వర్ బిజీ వల్ల మనం తొందరగా చేయలేకపోతాము. ఎందుకంటే ఆ రష్ కూడా అంతే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇక్కడ మనకు స్వామివారి హుండీ ఆదాయం చూసుకుంటే 3 నుంచి 5 crores అయితే ఉంటుంది. సో అంతమంది ఇక్కడ జనాలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి రష్ కూడా చాలానే ఉంటుంది. మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. మరియు ఈ వీడియోస్ని అయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. ఏదన్నా సజెషన్ ఉంటే మనకు కామెంట్స్లో అయితే మీరు చెప్పగలరని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి ఎల్ఎస్ఆర్ బ్లాగర్.